మానవత్వం అంటే తోటి వారి కష్టాలను తన కష్టాలుగా వారికి సహాయ సహకారాలు అందించడమని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గౌరీ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఎస్సీ కాలనీ అడవాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ మానవత్వం అంటే తోటివారి కష్టాలను తన కష్టాలుగా వారికి సహాయ సహకారాలు అందించడం అన్నారు. ఆ దిశగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందజేయడమే తమ కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం లక్ష్యమన్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి వారికి సహాయపడే వేదికగా కోరమండల్ సంక్షేమ సంఘం సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి శ్రీదేవి, సభ్యులు లక్ష్మీ సృజన, మోహిని కుమారి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, డాక్టర్ సువర్ణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధురా సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చూడడం చాలా సంతోషంగా ఉంది. మా కోరమండల్ లేడీస్ అసోసియేషన్ ద్వారా ఈ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో మా భాగంగా ఉండడం చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రత్నప్రసాద్ సార్ అండ్ టీమ్ మెంబర్స్ మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి మా కంపెనీ వాళ్ళు కంపెనీ అండ్ అసోసియేషన్ నుంచి చాలా ఇయర్స్గా చేసుకునే ఉంటారు. మీ అందరి ఆరోగ్యం మాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఇస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరికి. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాము అన్నీ మా ద్వారాగా ఎప్పుడూ జరుగుతుంది. మీ ఆరోగ్యం బట్టి మీకు ఎప్పుడూ సపోర్ట్ ఇచ్చినట్టుగా